అందరూ అనుకున్నట్లే బంగారం ధరలు పతనం వైపుగా పరుగులు పెడుతున్నాయి. ఎప్పుడైతే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఫలించలేదో అప్పుడే బంగారం, వెండి ధరలు పడిపోతాయని అంతా భావించారు. అదే విధంగా జరిగింది. గోల్డ్ రిటర్న్స్ ప్రకారం ఏప్రిల్ 13 నాటికి బంగారం, వెండి ధరలు మరింత పతనమయ్యాయి. ఈ రోజంతా ఇవే ధరలుంటాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు 380 తగ్గి ఇవాళ 1,52,460గా ఉంది. అలాగే ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 350 తగ్గి 1,39,750 వద్ద ట్రేడ్ అవుతుంది. అటు వెండి ధర కూడా తగ్గింది. వెండి ధర కేజీకి 5,000 తగ్గి 2,60,000 వద్ద కొనసాగుతోంది. అందువల్ల వెండి కొనుగోలుకు ఇది సరైన టైం. ఇప్పటికే వెండి 35 రోజులుగా ధర తగ్గుతోంది. అందువల్ల ఇప్పుడు కొనుక్కునే వారికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అయితే ఇరాన్ యుద్ధం కొనసాగేలా ఉంది కాబట్టి ఈ ధరలు మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగారం, వెండి ధరల పతనం వెనుక డాలర్ డిమాండ్ కూడా ఉంది. గత 5 రోజులుగా డాలర్ బలపడుతోంది. రూపాయితో డాలర్ మారకపు విలువ 93.36గా ఉంది. ఆ మధ్య ఇది 95కి కూడా చేరింది. ఆ తర్వాత యుద్ధానికి 2 వారాల కాల్పుల విరమణ ప్రకటించాక రూపాయి కొంచెం బలపడింది. కానీ ఇప్పుడు మళ్ళీ చర్చలు ఫెయిల్ అయ్యాక ఉద్రిక్తతలు పెరిగి డాలర్ విలువ పెరుగుతోంది. దీంతో రూపాయి బలహీనపడుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.